పెరుగుతున్న జనాభాతో పాటు మరి ఏలూరు నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగానే మరి పత్తేపాతి రైతు బజార్, ఎందుకంటే రోజు కూడా ప్రజలు అనేక మంది ఇక్కడ కూరగాయలు కొనుక్కోవడానికి వస్తున్నారు. నిత్యం కూడా ఇది రద్దీగా ఉండటం వల్ల మరి ఎందుకంటే కూరగాయలు కూడా ప్రజలు పెరగడం వల్ల వాళ్ళ బిజినెస్ కూడా పెరిగింది. దానికి అనుగుణంగానే లోపల నడవడానికి కూడా ఖాళీ లేని పరిస్థితిలో రైతు బజార్ ఉందని చెప్పారు. దానిలో కొన్ని మార్పులు చేయాలనే ఉద్దేశంతో టీడీ గారిని, ఇక్కడ ఉన్న సుధాకర్ అనే రైతు బజారు సెక్రటరీని కూడా తీసుకురావడం జరిగింది. ఏదైతే బయట ట్రాఫిక్ కూడా ఉండకూడదు, ఉదయం 7 కాడి నుంచి 10 వరకు ఒక వెహికల్ వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉంది. మనం కూడా అనేక సార్లు చెప్పున్నాం, కానీ కూడా వీళ్ళెవరో కూడా వింటలేదు. వీళ్ళందరికీ పూర్తిగా ఏదైతే ఉండాలో ట్రాఫిక్ సిఐ గారిని ఇక్కడ నిన్న పర్యవేక్షించడానికి చేసాం. 2 కానిస్టేబుల్ వేసి పార్కింగ్ ఎక్కడ పెట్టాలి, బయట అమ్ముకోకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా లోపడానికి తెస్తూ, ఎక్కడ ఏదైతే షెడ్ ఖాళీగా ఉందో ఆ షెడ్ను కూడా ఉపయోగంలోకి తీసుకొస్తూ, అలాగే ప్రజల అసౌకర్యం లేకోకుండా ఒక 4 లైన్లైనా మధ్యలో నడిచేటట్టుగా ఉండాలి. వ్యాపారస్తుడికి ఇబ్బంది జరగకూడదు, అలాగే ప్రజలు లోపలికి వెళ్ళిన కూడా శుభ్రంగా కొనుక్కుని బయటకు వచ్చేటట్టుగా ఉండాలన్న ఉద్దేశంతో ఇవాళ మరి రైతు బజార్ విజిట్ చేసి అన్ని సూచనలు చేయడం జరిగింది. రేపటి నుంచి ఏ ఇబ్బంది లేకోకుండా, ఎందుకంటే భవిష్యత్తులో ఇంకొక రైతు బజార్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. అది కట్టేంత వరకు కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా పత్తేపాతి రైతు బజారు ఇవ్వాలా. ఎందుకంటే పెద్ద రైతు బజార్ కంటే దీనికి ఎక్కువ జనాభా వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత మా మీద కానీ అధికారుల మీద ఉన్నది కాబట్టి వాళ్ళు మేము కూర్చుని ఒక సూచన ప్రకారంగా ఎవరిని ఒకరిని కూడా బయటికి పంపించే పరిస్థితి లేదు. అందరూ రైతు అవ్వచ్చు, వ్యాపారం చేసుకునే వాళ్ళు, మామూలుగా రోజువారీ వచ్చేవాళ్ళు అవ్వచ్చు, అందరికీ కూడా లోపల ఏదైతే ఖాళీగా ఉన్నాయి కొట్లు అవి కూడా వాళ్ళకి అలాట్మెంట్ చేసి అక్కడ అమ్ముకోమని చెప్పడం జరిగింది. అందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఒక వారం రోజులు డీడీ గారు కానీ ఎవరైతే ఇక్కడ సెక్రటరీ గారు ఉన్నారో కానీ వాళ్ళు పర్యవేక్షిస్తారు. ఏదన్నా చిన్న చిన్న మార్పులు చేర్పులు అవసరమైతే దానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే మరి ఈ విషయాన్ని అన్ని కూడా జాగ్రత్తగా తీసుకుని చేయడం జరిగిందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.